నమస్తే అందరికీ. ఈరోజు మన వీడియోలో యజ్ఞోపవీతం అంటే జంధ్యంను ఎప్పుడు మార్చాలి అనే పవిత్రమైన విషయాన్ని చాలా సింపుల్గా పురాణాల్లో ఉన్న విధంగా తెలుసుకుందాం. యజ్ఞోపవీతాన్ని బ్రహ్మసూత్రమని కూడా అంటారు. శక్తిని ప్రసాదించే పార్వతి, ధనాన్ని ఇచ్చే లక్ష్మి, విద్యాబుద్ధులని ప్రసాదించే సరస్వతి, ఈ మూడు దేవతల ఆశీర్వాదాలకు ప్రతీకగా మూడు పోచలు ఉంటాయి. ఇది కేవలమదారం కాదు, ధర్మం, కర్మ, గాయత్రీ ఉపాసనకు గుర్తు. సంధ్యావందనం చేసేవారికి యజ్ఞోపవీతం అత్యంత ప్రధానమైనది. యజ్ఞోపవీతాన్ని ఎప్పుడూ తప్పక మార్చాలి. ఇవి వచ్చినప్పుడు కొత్త యజ్ఞోపవీతం ధరించాలి. యజ్ఞోపవీతంలోని ఏదైనా ఒక పోచ్ తెగిపోయినప్పుడు, జాతా శౌచం, పుట్టిన శిశువు పూర్తయిన తర్వాత సగోత్రీకుల అశౌచం పూర్తయినప్పుడు, జంధ్యానికి మలము, మూత్రము, చీము, రక్తం, లాలాజలం లాంటి అపవిత్రాలు శ్మశానం, రుద్రభూమికి వెళ్లిన తర్వాత క్షురకర్మ, షేవింగ్ చేసిన తర్వాత ఋతుక్రమంలో ఉన్న స్త్రీలను లేదా అశౌచమంలో ఉన్నవారిని తాకినప్పుడు, ఏదైనా పవిత్ర కార్యక్రమం ప్రారంభించే ముందు, విదేశీ పర్యటన నుండి తిరిగి వచ్చినప్పుడు, యజ్ఞోపవీత ధారణ చేసిన 3 నెలల తరువాత కొన్ని ప్రత్యేక పర్వదినాలు, ముఖ్యంగా శ్రావణ పూర్ణిమ, కొత్త యజ్ఞోపవీతానికి 3 చోట్ల పసుపు, కుంకుమ రాయాలి. సర్వదేవతలను ధ్యానించి ఈ సంకల్పం చెప్పాలి: మమ శ్రౌత స్మార్థ నిత్యకర్మ అనుష్ఠాన మంత్రయోగ్యత ఫలసిద్ధ్యార్థం నూతన యజ్ఞోపవీత ధారణం. కొత్త జంధ్యం రెండింటి చేతిలో పెట్టుకొని 10 గాయత్రీ మంత్రాలు జపించాలి. ఆ రోజు నుండి నిత్యం సంధ్యావందనం చేస్తే అన్ని శుభాలు, శాంతి, ఐశ్వర్యాలు మనకు సిద్ధిస్తాయి. మన పెద్దలు చెప్పిన ఆచారాలు, నియమాలు ఏవీ అనవసరం కాదు. అన్నీ మన సంస్కృతిని కాపాడే పవిత్ర మార్గదర్శకాలు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి.